అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము, గొప్ప వివాదము, హేమాడ్ పంతు అను బిరుదు ప్రధానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యంను తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ని గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందం కలుగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యము, ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము. ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంత్ అనుకునెను. అతడిట్లనియను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని చరిత్రను ఎట్లు వ్రాయగలుగుతును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని నాకు తెలియను. నలుగురు నవ్వునట్లు అగుదనేమో అని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించుతిని. మహారాష్ట్ర దేశంలోని మొట్టమొదటి కవియు యోగీశ్వరుడును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గముల అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దాన్ని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనినవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోను 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంచికలు 11, 12, సంపుటి 17 యందు ప్రచురితము. చదువరులు ఈ అధ్యాయంలో కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చక్కని చిన్న పుస్తకంలో వర్ణించబడినవి. దాసగణు మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసియున్నారు. గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథి ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమైయుండును? దాని అవసరమేమి అని ప్రశ్నించవచ్చును. దీని జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యం కలుగచేయును. అవి మనోవికలత పొందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములు, ఉపదేశకములకు బాబా ప్రబోధములు విని వానిని మననం చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము,
ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపంన వ్రాయ నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందం కలుగచేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణింటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నేను నా అంతటా ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున మాట్లాడమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను. నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియో జయప్రదముగా చేయలేము. సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించను. మరియు ఇట్లు చెప్పదొడంగెను: కథను అనుభవములను ప్రోగు చేయమును. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేసేదను. వాడు కారణమాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవలెను. దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమన్నంత వరకు వారి గృహ కృత్యములందునూ తోడ్పడదను. వాని అహంకారమును పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చున కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయం పైనను కీడు మేలు ఎంచి వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాడ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనని వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కర్లతో నేనెక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని. ఈ మధ్యనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణంను కట్టుపట్టినది. లోనావాలలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించను గాని నిష్ఫలమయ్యను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు నేను షిరిడి ఏలపోవలను అని భావించి షిరిడి ప్రయాణమును ఆపితిని. కానీ కాకున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసయికి పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసయి పో బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణం వాయిదా వేయుట వల్ల నాపై కోపగించెను. నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడి పోవ నిశ్చయించి తిని సామాన్లను కట్టుకొని షిరిడి బయలుదేరి తిని దాదర్ వెళ్ళి అచ్చట మన్మాడ్ మేలు కొరకు వేచి ఉంటిని. బండి బయలుదేరుతున్నప్పుడు నేను కూర్చున్న పెట్టెలోనికి సాయి ఒకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూచి ఎక్కడికి పోచుంటివని నన్ను ప్రశ్నించను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే బోరీ బందర్ స్టేషన్కు పోవలేనని నాకు సలహా చెప్పాను. ఎందుకనగా మన్మాడు పో బండి దాదరులో ఆగదని చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకున్నచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయేవాడును. అనేక సందేహములు కూడా కలిగి ఉండెను. కానీ అది ఇట్లు జరగరాదు. నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా షిరిడి చేరితిని. నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాఠేవాడ ఒకటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రం కలిగెను.
అంతలో తాత్యా సాహెబ్ నూల్కర్ అప్పుడే మసీదు నుండి వచ్చుచూ బాబా వాడా చివరన ఉన్నారని చెప్పాను. మొట్టమొదట ధూళి దర్శనం చేయమని సలహా ఇచ్చాను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చునని అనిను. ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని ఆనందం పొంగి పొరిలినది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచి తిని మనస్సునకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనా మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచం నందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతంచే నాకు ఈ దర్శనము లభించిందనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రంన ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను. గొప్ప వివాదము. నేను షిరిడి చేరిన మొదటి దినంననే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వివాదం జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకొనవలను. ఏమీ చేయక సోమరిగా కూర్చుని వానికి గురువేమి చేయగలడు? నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని దాటే ఇంకొక మార్గంను బట్టి ప్రారబ్ధం తరపున వాదించుచు కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండ నిమ్ము. గర్వము గాని అహంకారము గాని నీకు తోడ్పడవు. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇతమిద్దమని చెప్పలేకుంటిమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడగదొడంగెను. సాటేవాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్ పంతు ఏమని పలికెను? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదమును గురించి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ పంతు అని బిరుదునకు మూల కారణము. నన్నెందుకు హేమాడ్ పంతు అని బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రి పంతు అని నామమునకు మారు పేరు. దేవగిరి యాదవ్ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను కనిపెట్టినవాడు, క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. నాకెందులకి బిరుదు నొసంగిలో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక అమ్మనియు, నేనెప్పుడునో అణకువ నమ్రతలు కలిగి ఉండవలననియు బాబా కోరిక అయి ఉండవచ్చుననియు గ్రహించి తిని. వివాదంలో గెలిచినందులకు బాబా ఈ రీతిగా అభినందనములిచ్చుయుండునని అనుకొంటిని. భవిష్యత్ చరిత్రమును బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యం కలదనియు భవిష్యత్తును తెలిసియే అట్లనెనని భావించవచ్చును. ఏలయనగా హేమాడ్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగా ఉంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథము రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనెనో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయంను గూర్చి తాను వ్రాసుకున్న దాన్ని ప్రకటించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎవరో ఎక్కడకు అని అడగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమెద్ది అని అడిగిరి. అక్కడకు పోటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులిడెను.
కాకాసాహెబ్ లేచి మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని అడుగగా, అట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున ఉన్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చును. దాభోల్కర్ అచ్చటనే ఉండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించెను. నిజముగా పరమార్థము గురుబోధల వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారం పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణము.